అప్పుడు ఇంటికి వచ్చి మరలా దావీదు గారితో దావీదు ఇంటికి వచ్చి చెప్తాడు, దేవుడు ఇలా చెప్తున్నాడు, ఆకాశము నా సింహాసనం. సింహాసనం అంటే కుర్చీ కదా. కుర్చీ పెద్దగా ఉంటుందా, పీట పెద్దగా ఉంటుందా? కదా. ఎందుకంటే సముద్రం మీద ఆకాశం ఉంది, పర్వతాల మీద ఆకాశం ఉంది, భూమి మీద ఆకాశం ఉంది, కనుక మొత్తం అంతా ఆకాశం ఉంది. భూమి ఒక భాగంలోనే ఉంది, 3 భాగాలే ఉన్నాయి, నీళ్ళే ఉన్నాయి. ఈ ఒక్క భాగంలో ఉన్న ఈ కొంచెం భూమి మీద ఏముందంటే ఆయన పాదాలు. ప్రాణ గ్రంథంలో మనకు చోట చదువుతాము, ఆయన భూమి మీద అడుగు పెట్టారంట, ఒక పాదమే సరిపోయిందంట. ఇంకో పాదం పెట్టడానికి భూమి మీద చూడ సరిపోకపోతే ఆ రెండో పాదం తీసుకెళ్ళి సముద్రం మీద పెట్టారంట. అలాంటి ఉన్నతమైన దేవుడు మీరు ఆరాధించే నేను